కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉపాధి హామీ కూలీలకు కూలీ పెంచే వరకు వారి పక్షాన పోరాడతామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సారంగపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని, కారు గుర్తుకి ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ని గెలిపించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు కళ్యాణ లక్ష్మి పథకం అమలు, డిసెంబర్ 9 నుండి పెళ్లైన మహిళలు అందరికీ శుభమస్తు పథకం, తులం బంగారం అమలు చేయాలి. ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. డిగ్రీ చదివే ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామని అన్నారు. నిరుద్యోగులకు వృత్తి ఇస్తామని అన్నారని వాటిని అమలుపై స్పందించాలి. రాష్ట్రంలో రైతు బంధు పథకం ఇంకా అమలు కావడం లేదు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు 350 ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామని అన్నారు. ఏమైంది? వాటి విధి విధానాలు ఏవి? సబ్సిడీ సిలిండర్పై సబ్సిడీ ఎప్పుడు వస్తుంది? మహిళలకు తెలియని పరిస్థితి. ఉపాధి హామీ కూలీలకు కూలీ పెంచే వరకు వారికి అండగా ఉండి వారి పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది అని అన్నారు. బిడ్డ బాగా నిన్నేమి ఇబ్బంది పెట్టా, ఒకటే లైన్ ఇరా. ఇదొక్కటి చదువు, ఇక వాళ్ళు చెప్పింది ఇది ఒక్కటి చదువు, గంతే. నేనేమన్నా దినాలు 150 రోజులు పెంచుతూ కనీస వేతనాలు 350కి పెంచుతాం. గ్రామ పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ బాధ్యత, కనీస వేతనం అందజేస్తాం. మాజీ సర్పంచ్లకు ఇస్తాం, వార్డు మెంబర్లకు 1500 ఇస్తాం. మీ వార్డు మెంబర్ ఉన్నారా? ఉన్నావా? ఇక 1500 ఇస్తారట. మరి ఒక్క చదవాలి విరిగి వాళ్ళు రాసి, ఇగో శ్రీధర్ బాబు సంతకంతో ఉంది. ఇట్లు దుద్దిలో శ్రీధర్ బాబు చైర్మన్ మేనిఫెస్టో. ఇప్పుడు మన మంత్రి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు పేరు విన్నారు కదా, శ్రీధర్ బాబు సంతకం. ఇది పరిస్థితి. ఇట్లాంటి ఎన్ని ఏళ్ళు అని చేసిండ్రమ్మా, విన్నావా? కాబట్టి మీ అందరికి కూడా పక్షాన ఉంటాం. ఖచ్చితంగా ఉపాధి హామీ మీ కూలి ఏదైతే మీరు కాలంగా పనిచేస్తారో ఆ కూలి పెంచేదాకా కూడా మీ అంటుండి కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. అన్నమాట ప్రకారం ఏడాదికి 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇస్తామని చెప్పి అలా మేనిఫెస్టోలో రాసిన పుస్తకం ఉన్నది. మీకు కావాలితే పంపిస్తాం. ఇలా చదవచ్చిన వాళ్ళు 5-6 ఉన్న చాలు చదివి చెప్పచ్చు. తులం బంగారం ముచ్చటైతే గొడవల మీద రాసిరు, మీకే ఎరక. 2500 ప్రతి మహిళకని గోడల మీద రాసినారు. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకని రాసినారు. ఈడ యాదవులు ఉన్నారు, ఎన్నడూ 10 గొర్రెలు ఇవ్వలే. మనం గొర్రెలు ఇచ్చిన మొదలు పెడితే 2 లక్షల రూపాయలు డైరెక్ట్గా బ్యాంకులు ఇస్తాం, మీరు ఎన్నైనా కొనుక్కోవచ్చు అని చెప్పారు. ఎవరి బ్యాంకులో వేసినారు 2 గొర్రెల కన్నా? 2 లక్షలు కాదు కదా, 2 గొర్రెలకు వేయలే, ఇద్దరికి వేయలే, ఇద్దరు కూడా వేయలే. మనం అన్ని రకాలుగా చేసినాం. బీరేగుడికి ఇచ్చినాం, పద్మశాలి సంఘంకి ఇచ్చినాం, ఎస్సీ సంఘాలకు ఇచ్చినాం, ఎస్టీ కాలనీకి ఇచ్చినాం, ఇవాళ ప్రకృతి మనం చేసినాం, ముదిరా సంఘం ఇచ్చినాం. 100 రోజులది 150 రోజులు. ఇదైతే దేవుని గుడి కాడ పెట్టారు. దేవుని గుడి కాడ దేవుని గుళ్ళో పెట్టి మరీ ప్రమాణం చేశారు 100 రోజులు ఇస్తామని. జగిత్యాల విద్యానగర్లో రామాలయం ఉంటుంది. పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆ గుళ్ళోకి పోయి హనుమంతుని పాదాల కాడ పెట్టి ఇక మేము ఇస్తామని చెప్పి ఇక ఏం చెప్పాలి, బాండ్ పేపర్ రాశారు. మీకు కావాలంటే మన పిల్లల దగ్గర ఉండే ఫోటోలు తీస్తారు. ఇక్కడ నాయకులు అందరు ఉన్నాయి కదా, అందరి దగ్గర, అందరి సెల్ ఫోన్లలో ఉన్నాయి. అవి మీ గ్రూప్లో కూడా పంపుతాం. మరి మీ అందరినీ కూడా కోరేది మళ్ళీ ఒక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అబద్ధాల మీద రాజ్యం వెళ్ళారు. ఇక్కడ మీరు నన్ను నమ్మి గెలిపించారు. మీ అందరికీ మళ్ళీ కూడా ధన్యవాదాలు, నమస్కారం చెప్తున్నా. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా మన ఎంపీ అభ్యర్థి ఎట్లయితే జగిత్యాలైన నిజామాబాద్ పెద్ద మనిషి మనకు నిలబడ్డాడు. చాలా సీనియర్ గోవర్ధన్ గారని 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. పెద్ద మనిషిని పెట్టినారు. మరి వారికి కారు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందని మీ అందరినీ కోరుతున్నాను. నమస్కారం.